ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక మాసం 2వ రోజు, కార్తీక పురాణం 2వ అధ్యాయం ఇప్పుడు విందాం. ముందుగా అందరికీ భగిని హస్తభోజ శుభాకాంక్షలు. కార్తీక సోమవార వ్రతము, దాని వలన కలుగు సత్ఫలితములు. ఈరోజు మనం ఈ 2వ అధ్యాయంలో మనం తెలుసుకునేది ఏంటంటే కార్తీక సోమవార వ్రతము, దాని వలన కలిగే సత్ఫలితాలు తెలుసుకుందాం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాక్కాయముల వల్ల చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతము చేయువాడు కైలాసమును పొందును. కార్తీక సోమవారం నాడు స్నానము కాని, దానము కాని, జపము కాని చేసిన వారు 1000 అశ్వమేధ యాగములు చేయుట వలన కలుగు ఫలమును పొందుదురు. కార్తీక మాసమందు ఉపవాసము, ఏకభుక్తము, రాత్రి భోజనము లేదా అయాచిత భోజనము, స్నానము, తిలదానము, ఈ 6 కూడా ఉపవాసముతో సమానము. శక్తి గలవారు ఉపవాసము చేయవలెను. శక్తి లేనివారు రాత్రి భోజన సమయమున రాత్రి భోజన నియమము చేయవలేను. అందుకు కూడా శక్తి లేనివారు ఛాయానక్తమును అంటే సూర్యాస్తమయ సమయమున భోజనము చేయవలెను. అందుకు కూడా శక్తి లేనివారు బ్రాహ్మణులను భోజనానికి పిలిచి వారితో కలిసి పగలే భోజనము చేయవలెను. స్త్రీ పురుషులు ఎవరైనను కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసము చేసి శివపూజ చేసిన వారు శివలోకమును పొందును. స్త్రీ పురుషులెవరైనను కార్తీక సోమవారం నాడు ఉపవాసము ఉండి రాత్రి నక్షత్రములను చూచిన పిమ్మట భోజనము చేసిన వారి పాపాలన్నీ కూడా నశించును. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజయును చేసి రాత్రి భోజనము చేయువారు శివునకు ఎంతో ఇష్టులగుదురు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్పెదను వినుము. కాశ్మీరు దేశంలో ఒక పురోహితుడుండెను. అతనికి స్వాతంత్ర నిష్ఠురి అనే ఒక కూతురు ఉన్నది. ఆమె ఎంతో అందమైనది. కాని తన దుష్ప్రవర్తనకు అసహ్యపడి తన అత్తామామలు, తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్లగొట్టారు. స్వాతంత్ర నిష్ఠురి భర్త మిత్రశర్మ, అతడు సౌరాష్ట్ర దేశస్థుడు, వేదాంగ పారంగతుడు, సదాచారవంతుడు, సత్యము తప్పనివాడు. భర్త ఇన్ని సద్గుణములు గలవాడైనను కూడా స్వాతంత్ర్య నిష్ఠురి అతనిని నిత్యము తిట్టి కొట్టి బాధిస్తూ ఉండేది. ఇట్లు భార్య వలన అనేక కష్టాలు పొందుతూ ఉన్నాడు ఆ మిత్రశర్మ. మిత్రశర్మ గృహస్థ ధర్మంపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురం చేస్తూ ఉండెను. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుటకు భర్త అడ్డుగా ఉన్నాడని తలచి రంకుమగడి ప్రోత్సాహముపై ఒకనాడు అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్త తలపై ఒక బండరాతితో కొట్టగా అతడు తక్షణమే మరణించాడు. అంతటా ఆ కర్కశ తన భర్త శవమును తీసుకుని పోయి ఒక పాడుబడిన నూతిలో పడవేసి పూర్వము కంటే కూడా స్వేచ్ఛగా పరపురుషులతో కూడి ఆనందిస్తూ ఉండెను. అంతేకాక పతివ్రతలైన స్త్రీలను పాడుచేసి వ్యభిచారము జరిపిస్తూ ఉండెను. పరనింద చేస్తూ దైవద్వేషము కలిగి వర్తించుచుండెను. అది ఒక్కనాడైనను విష్ణు పాదారవిందములను ధ్యానించలేదు. సరికదా హరి కథలనైనా కూడా వినలేదు. క్రమముగా కర్కశ యవ్వనము నశించి ముసిలిదైపోయింది. దానికొక వ్రణము పుట్టింది. ఆ వ్రణమునకు పురుగులు, దుర్గంధము కలిగినవి. కర్కశ ఆ వ్రణముతో చాలా బాధపడి తుదకు మరణించింది. అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి యమధర్మరాజు వద్దకు తిట్టుచూ కొట్టుచూ తీసుకుని పోయిరి. యముని ఆజ్ఞననుసరించి యమదూతలామెను మండుచున్న ఇనుప స్తంభము వద్దకు ఈడ్చుకునిపోయి ఆ స్తంభమును ఆలింగమును చేసుకోమని చెప్పారు. ఆ తరువాత యమదూతల కర్కశను కొట్టి తిట్టి కుంభీపాక నరకమందు వేసి ఎంతో బాధించారు. ఈ విధముగా కర్కశ చిరకాలము నరకమందు అనేకమైన శిక్షలు అనుభవించి తుదకు భూమియందు ఒక కుక్క జన్మ పొందింది. అది 15 సార్లు కుక్కగా జన్మించింది ఈ భూమి మీద. 15వసారి అది ఒక కళింగ బ్రాహ్మణుని ఇంటిలో కుక్కై పుట్టింది. అట్లు పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉండేది. సోమవార వ్రతమహత్యము వలన కుక్కకు కైలాస ప్రాప్తి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు
సోమవారం నాడు పగలంతయూ కూడా ఉపవాసము చేసి తన గృహంబున శివలింగమునకు అభిషేకము పూజాదులు చేసి నక్షత్రములను చూసి లోనికేగి దేవనివేదన జరిపి తరువాత బలిదానము కొరకు బయటకు వెళ్లి భూమిపై బలిని ఉంచి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనము చేసి ఇంటిలోకి పోయెను. ఆనాడు ఆ కుక్క తన యజమాని ఇంట ఆహారము దొరకనందున ప్రదోష సమయంబున తన యజమాని భూమిపై పెట్టిన ఆ బలిని భుజించెను. ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది. అంతటా ఆ కుక్క, ఓ భూసురోత్తమ, నన్ను రక్షింపుము రక్షింపుము అని పలికెను. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు? రక్షించమని కోరుచున్నావేమి అని అడిగెను. అప్పుడు ఆ కుక్క, ఓ బ్రాహ్మణోత్తమ, వినుము. పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణ స్త్రీని, అనేక పాపములు ఆచరించితిని, జారిణిని, వర్ణ సంకరము చేసిన కులటను. అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధముల బాధింపబడితిని. భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టితిని. తుదకు ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఇది ఎట్లు అడిగెను. బ్రాహ్మణుడు ఆ కుక్క మాటలు విని తన ద్రవ్యదృష్టితో జరిగిన విషయమును గ్రహించి, ఓ శ్వాసమా, నేడు కార్తీక సోమవారము. నేనీ దినమున ప్రదోష సమయము వరకు భుజించక ఉపవాసం ఉండి నేను భూమిపై పెట్టిన బలిని నీవు భుజించినావు కనుక నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పగా, స్వామి, నాకీ కుక్క జన్మ తొలగి మోక్షం ఎట్లు కలుగును తెలుపుడు అని ప్రార్థించగా, ఆ బ్రాహ్మణోత్తముడు జాలిపడి తాను కార్తీక సోమవారములలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు ధారపోసెను. అట్లు బ్రాహ్మణునిచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణమే దేహమును వదిలి గొప్ప తేజస్సు కలదే అమూల్యమైన వస్త్ర ఆభరణములతో అలంకరింపబడిన దివ్యకాంతగా మారి తన పితరులతో కూడా కైలాసమునకేగి అచ్చట ఆనందించుచుండెను. కనుక సోమవార వ్రతము ఎల్లరునూ చేయదగినది కనుక, ఓ జనక మహారాజా, పరమ పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమును ఆచరింపుము అని పలికి తిరుగు వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. ఈ రోజుతో కార్తీక పురాణము 2వ అధ్యాయము సంపూర్ణమయ్యింది. రేపటి ఎపిసోడ్లో మరలా మనము 3వ అధ్యాయం గురించి విందాం. ఓం నమఃశివాయ. అందరికీ ఆ పరమశివుని అనుగ్రహ కటాక్షములు కలుగుగాక. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమఃశివాయ.